హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల జేవీ టీవీ. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించి కానీ రేషన్ కార్డులు కానీ అర్హులు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి అని చెప్పేసి ఈ యొక్క వెబ్సైట్లో ఓపెన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వం జెన్యూన్ గా పనిచేస్తుందా, లేకపోతే పేదలకు సంబంధం లేకుండా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కార్డులు కానీ రైతు భరోసా కానీ ఇచ్చేసి పేద ప్రజలకు అన్యాయం చేస్తూ రాజకీయ పార్టీగా అవతరించి వైసీపీ చేసిన ద్రోహాలే ఇప్పుడు టీడీపీ పార్టీ కూడా చేస్తుందా పేదలకి అని చెప్పేసి నేను ఈ వీడియో తయారు చేస్తున్నాను. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్కసారి మనం గమనించుకున్నట్లయితే రేషన్ కార్డులు విచ్చలవిడిగా రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. రేషన్ కార్డు ఖచ్చితంగా ప్రామాణికం, గవర్నమెంట్ ఇచ్చే ప్రతి ఒక్క స్కీమ్ కి రేషన్ కార్డే ప్రామాణికంగా ఉండటం మూలాన విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం చేస్తూ సాఫ్ట్వేర్లు మొగుళ్ళుగా ఉంటే పిల్లలకి రేషన్ కార్డులు ఇవ్వటం, విపరీతమైన ఆస్తులు ఉన్నా సరే వాళ్ళ ఆస్తులు పిల్లల పేరు పెట్టిన తల్లిదండ్రులకి రేషన్ కార్డులు ఇవ్వటం, ఎంత మేర దుర్వినియోగం చేయాలో, పేదల్ని ఎంత మేర సర్వనాశనం చేయాలో, పేదల్ని ఎంత మేర వాళ్ళ కడుపులు కొట్టాలో అంత మేర గత వైసీపీ ప్రభుత్వం కొట్టేసింది రేషన్ కార్డులు ఇచ్చేసి. ఈ రోజున ప్రభుత్వం తీసుకొని వచ్చే పేదల కోసం ఏ స్కీమ్ తీసుకొని వచ్చా సరే అందులో పెద్దలకు గద్దల్లా వాళ్ళు దోచుకొని పోతున్నారు. పేదలకు అందట్లేదో కానీ పెద్దలందరికీ అందుతున్నాయి. ఎందుకంటే వాళ్ళకి రాజకీయంగా పలుకుబడి ఉండటం మూలాన ఈ అగ్రవర్ణాలకి, ప్రభుత్వాలు వాళ్ళకి వాళ్ళ సామాజిక వర్గాల ప్రభుత్వాలు ఉండటం మూలాన, అధికారులు కూడా వాళ్ళకి తొత్తులుగా ఉండటం మూలాన గ్రామాల్లో ఉన్నటువంటి చోటా మోటా నాయకులు వాళ్ళ యొక్క కమ్యూనిటీలకి పనిచేసుకుంటూ వాళ్ళ రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకులు మొత్తం అగ్రవర్ణాలకు సంబంధించిన వారే ఉన్నారు. వారు వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకి గవర్నమెంట్ స్కీములు ఏదైనా సరే ఇస్తున్నారు. చివరికి భర్త 2 లక్షల రూపాయలు నెలకు శాలరీ తీసుకున్నా సరే భార్య పిల్లలకి రేషన్ కార్డులు ఇచ్చిన గొప్ప ఘనత వైసీపీ ప్రభుత్వంలో ఈ సామాజిక వర్గాలకు ఉంది. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కూడా రేషన్ కార్డులు మంజూరు చేస్తుంది. ఇప్పుడు కూడా అలాంటి మోసాలే చేస్తూ అలాంటి వారికే ప్రాధాన్యం కల్పిస్తారా, లేకపోతే లేదు నిజమైన పేదలకు మాత్రమే రేషన్ కార్డులు ఇస్తారా అన్నది ఈ ప్రభుత్వంలో చూడాలి. ఎందుకంటే పేదల్ని నిజంగా అధపాతాళానికి తొక్కినటువంటి వైసీపీ పార్టీ విధానాలనే టీడీపీ పార్టీ కొనసాగిస్తుందా? ఇవాళ సంక్షేమ పథకాలకి భారీగా నిధులు కేటాయిస్తున్నారు. గతంలో సంక్షేమ పథకాలకి నిధులు పెద్దగా కేటాయించేవారు కాదు కాబట్టి పెద్దలు రేషన్ కార్డు జోలు ఎవరూ రాలా. కానీ ఈ రోజున పేదల్ని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ పెన్షన్లు కావచ్చు, లేకపోతే అమ్మఒడి కావచ్చు, ఇట్లాంటి పేదల కోసం పెట్టే పథకాలు సంక్షేమానికి డబ్బులు ఎక్కువగా కేటాయించడం వలన ఈ పెద్దలు కూడా గద్దల్లా వాడుతున్నారు. దయచేసి ఈ గద్దల్ని, ఈ దొంగ పేదల్ని అడ్డుకోకపోతే నిజమైన పేదలు ఇంకా నష్టపోతున్నారు. ఇప్పటికే మా జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి, ఇంకా నాశనం అయ్యే పరిస్థితులకు వెళ్ళిపోతున్నాయి. ఈ రోజున రైతు భరోసా మీరు గమనిస్తే, రైతు భరోసా గమనిస్తే ఇవాళ వ్యవసాయ భూమి మొత్తం ఆల్మోస్ట్ గా 60 నుంచి 70% సాఫ్ట్వేర్ ఉద్యోగులు, రియల్ ఎస్టేట్ ఉద్యోగులు, గవర్నమెంట్ ఉద్యోగులు, బడా వ్యక్తుల చేతిలో ఉంది. కేవలం ఒక 30% మాత్రమే పేదలకు సంబంధించిన వాళ్ళ చేతిలో ఉంది. ఈ రోజున ఈ రైతు భరోసా స్కీము అందరికీ రైతు భరోసా వర్తింప చేస్తే నిజంగా పేదలు నష్టపోతున్నారు. ఇవాళ రేషన్ కార్డులు విధానం కానీ, ఈ యొక్క రైతు భరోసా విధానం కానీ, నేనైతే పూర్తిగా రైతు భరోసాకు వ్యతిరేకం. సాగు చేసే వారికి పరిహారం కోసమే నేను పోరాటం చేస్తున్నాను. రైతు భరోసా అనేది పూర్తిగా వ్యతిరేకం. రైతు భరోసా వెళ్తుంది పెద్దల గద్దలకే. నిజంగా భూమిలో సాగు చేసి చెమటోడ్చి పనిచేసే వారికి నష్టం జరుగుతుంది ఈ పథకం వల్ల. దీన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నా. అయినా మా బాధలు, మాకు సంబంధించినటువంటి ఉపయోగపడే స్కీములు ఈ రాజకీయ పార్టీలు తీసుకునే ఉద్దేశం లేదు కాబట్టి కనీసం వాటిల్లో అయినా సరే ఈ గద్దలకు పోకుండా చూడమని చెప్పేసి చేతులు జోడించి పెట్టుకున్నాను. కూటమి ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే పేదల పక్షానే పోరాటం చేస్తాము, పేదలకు న్యాయం చేస్తాం అనుకుంటే ప్రశ్నించే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, పాలించే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ప్రతిపక్షం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, మీరు నిజంగా పేదలకు మేలు చేసేవారైతే ఈ రేషన్ కార్డులు, రైతు భరోసాలో 30వ వంతు అనర్హులు లబ్ధి పొందుతున్నారు. వీరందరినీ ఏరు వేయటానికి నడుము కట్టుకోండి. లేదు మాకు కావాల్సింది మా రాజకీయ లబ్ధే, పేదలు ఏ పెంట తిన్నా మాకు అవసరం లేదు, మేము పెద్దలకి దోచి పెడతాము, పెద్దలకి పరమాణం పెడతాము, పేదలకి పెంట పెడతాము అనే ఉద్దేశం కనుక ఈ 3 పార్టీలకు ఉంటే రాబోయే రోజుల్లో మీకు ఎలా గుణపాఠం చెప్పాలో మాకు తెలుసు. దానికి అనుగుణంగానే మేము అడుగులేస్తామని చెప్పేసి ఈ వీడియో ముఖ్యంగా హెచ్చరిస్తూ కూటమి ప్రభుత్వానికి కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. రేషన్ కార్డులు, రైతు భరోసా 2 దుర్వినియోగం అవుతున్నాయి. 60% దుర్వినియోగం అవుతున్నాయి. నిజమైన పేదలకు రావటం లేదు, పెద్దలకు వస్తున్నాయి. కాబట్టి మీరు మీ దగ్గర ఉన్నటువంటి సాఫ్ట్వేర్ను ఉపయోగించి పెద్దలకి రాకుండా నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ఇస్తూ ఎవరైతే అనర్హులు ఉన్నారో వారిని కట్ చేసి వారందరినీ స్కీములకు దూరం చేసేసి మమ్మల్ని కాపాడాలని వేడుకుంటున్నాను. లేదు మేము రాజకీయ పార్టీలో మా కమ్యూనిటీలకు సంబంధించి, మా పార్టీలకు సంబంధించి మేము మేలు చేసుకుంటాము, మా కార్యకర్తలకు సంబంధించి మేము లబ్ధి చేకూరుతామని చెప్పేసి ఉద్దేశం మీకుంటే ఒక పక్క వేదిక ముఖంగానే చెప్తున్నారు. అటు టీడీపీ కావచ్చు, ఇటు వైసీపీ కావచ్చు, జనసేన కావచ్చు, పార్టీ కార్యకర్తలే ముఖ్యమని
ఆ కార్యకర్తలకే మా సొమ్ము మా చెమటల్ని దోచిపెడుతూ మాకు కడుపుకి అంత పెంట పెడతామనే ఉద్దేశం కనుక మీకుంటే రాబోయే రోజుల్లో మీకేం పెట్టాలో మేము ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని ఈ వీడియో ముఖంగా హెచ్చరిస్తూ నా వీడియోలో ఉన్నటువంటి సమాచారాన్ని జరుగుతున్నటువంటి దుర్వినియోగం అవుతున్నటువంటి ఈ పథకాల్ని మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. దయచేసి పేదల ప్రజలకు న్యాయం చేసే విధంగా అందరూ కలిసికట్టుగా పోరాటం చేయాలని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్.